హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ వ్లాగ్. అండ్ ఇదైతే కీసరకు వెళ్ళామండి లాస్ట్ మొన్న మండే రోజు. సో అక్కడి కోసం మేము చేసుకున్న ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. ఇది కిచిడి చేసింది మమ్మీ. సో దాట్ ఎందుకు కిచిడి మేము ప్రిఫర్ చేస్తామంటే, టెంపుల్స్ అనగానే ఆబ్వియస్గా పులిహోర ఉంటుంది. సో మనం మళ్ళీ పులిహోర లేదంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ రైస్ అలా తీసుకెళ్తే వీ నీడ్ కర్రీ. సో ఆల్ ఇన్ వన్ కిచిడి అయితే ఆ మసాలా వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. వీ నో నీడ్ ఎక్స్ట్రా కర్రీ కాబట్టి. సో మమ్మీ కిచిడి అయితే చేసింది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసేసాము అండ్ రెడీ అయ్యేసరికి 10:30 ఆ టైం అయిపోయింది. యాక్చువల్గా టెంపుల్ అయితే 1 వరకు ఓపెన్ ఉంటుందంట. సో అలా వెళ్ళి వస్తామని మేము యాక్చువల్గా ఫ్రీ బస్ కదా, ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నాము. యాక్చువల్గా ఏమైంది, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము ఆటో బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పుడు ట్రై చేద్దాంలే అని ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి మా ఇంటి దగ్గర నుంచి 200 అయితే తీసుకున్నారు. సో అలా అక్కడ టోల్గేట్ దగ్గర దిగి పైకి నడుచుకుంటూ వెళ్ళాము కొండ మీదకి. సో మా చెల్లి మిస్ గైడెన్స్ వల్ల మేము వెనకాల నుంచి వెళ్ళామన్నమాట. సో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, ఫుల్ నవ్వుకున్నాము. కానీ కోతులైతే విపరీతంగా ఉన్నాయి, చాలా అంటే చాలా మంకీస్ అండ్ ఆల్. లిటరల్గా మేము తీసుకెళ్ళిన పూజ సామాన్ అయితే సగం తీసేసుకున్నాయి అవి. సో అలా జరిగింది. దర్శనం అయితే చాలా బాగా అయింది, ప్రశాంతంగా, రష్ లేకుండా. లైక్ మొత్తం చూడగలిగాం, ప్లేస్ని ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఇట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. డే స్పెండ్ అనొచ్చు అండ్ మంచి మెమొరీ అనమాట. ఆ రోజైతే లైక్ వివర్ ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకో మేమైతే నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్గా, ఏదో ఒక దానిపైన హ్యాపీగా వెళ్ళాము. యాక్చువల్గా ఈ టెంపుల్కి వెళ్ళినాక చాలా 108 శివలింగాలు ఉంటాయన్నమాట. సో వాటిల్లో మేము ఒక 5 లింగాలకి ఇలా అభిషేకం అయితే చేసాం, పాలు, కుంకుమ, పసుపుతోని. యాక్చువల్లీ ఇక్కడ ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ఊర్లో ఉన్న వాళ్ళు సో ఈ కొండ మీద ఇలా ఒక 5 స్టోన్స్తోని అలా కడితే మనము ఫ్యూచర్లో అంటే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందంట. అంటే లైక్ ఇల్లు కట్టుకోవడం అలాంటి ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయంట. సో చూడాలి. మా మమ్మీ అయితే ట్రై చేశారు అండ్ మాకైతే అది ఫర్ ఎవర్ డ్రీమ్. ఓన్ హౌస్, చిన్న ఇల్లు అయినా సరే అని ఉంది. చూడాలి దేవుడు ఎంతవరకు హెల్ప్ చేస్తాడో. సో దట్ విల్ బీ అ వెరీ గుడ్ థింగ్ ఇఫ్ హ్యాపెన్స్. లైక్ వీ విల్ బీ ద హ్యాపీయెస్ట్. చాలు, అంతకుమించి ఏం కోరుకోము. సో ఇలా చాలా 108 లింగాలు ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆంజనేయ స్వామికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆయనకి చెప్తారంట, నువ్వు వెళ్ళి అన్నీ ఎక్కడెక్కడ నుంచో లింగాలు తీసుకొని రా, ఇక్కడ మనం దేవుణ్ణి పెట్టాలి అని చెప్తారంట. సో అలా చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి ప్రతి ఊర్లో నుంచి ఇట్లా లింగాలను కలెక్ట్ చేసుకొని వచ్చే టైంలో లేట్ అవ్వడం వల్ల ఈ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ స్టార్ట్ చేసేస్తారు. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఆయన నేను వచ్చేలోపు ఆగలేదు అని కోపం వచ్చి ఆయన తెచ్చిన 108 లింగాలని విసిరేస్తాడంట. సో అలా ఎక్కడెక్కడో పడిపోయినవి 108 లింగాలు అనమాట ఇక్కడ. సో అది స్టోరీ అన్నమాట. సో అలా మా దర్శనం అయిపోగానే వీ వెంట్ డౌన్ అండ్ లైక్ కిందికి వెళ్ళాము, ఎందుకంటే కింద పార్క్ ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో. సో ఆ పార్క్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. మేము ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు అన్నీ ఆడుకునేవి లైక్ సీసా, జార్బండ, ఉయ్యాల అన్నీ విరిగిపోయి ఉన్నాయి మోస్ట్లీ. బట్
లైక్ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసి పిక్స్కి దానికి దీనికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఐ మీన్ మంచి ప్లేస్ అనమాట. సో ఇక్కడే మనము ఆటో తీసుకొని కీసరకి వెళ్తే అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నాము, పర్ హెడ్ 20 రూపీస్ ఏమో ఉండింది. అలా తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఎక్కువ కోతులు ఉన్నాయని చెప్పి వీ వెంట్ ఇన్సైడ్ అనమాట. సో అలా కొంచెం లోపలికి వెళ్ళి ఇక్కడే అనమాట ప్లే ఏరియా. సో అలా ఎంజాయ్ చేసి లోపలికి వెళ్ళి మేమైతే ఒక బెడ్షీట్ తీసుకెళ్ళాము కూర్చోడానికి. సో 4 మెంబర్సే కాబట్టి ఒక చిన్న బెడ్షీట్ తీసుకెళ్ళి అప్పటికి ఒక 1:30 అయింది అనుకుంటా. సో ఆ టైంకి తింటూ ముచ్చట పెడుతూ సో లైక్ అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చేంజెస్ ఏంటి అవి ఇవి అని చూస్తూ ఉన్నాము. సో అదే అనమాట అయింది. బట్ మా చెల్లి అయితే ఆ రోజు కంటిన్యూస్గా నవ్విస్తుంది. తను ఏంటంటే ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేసింది అనుకోండి, కంటిన్యూస్గా నవ్వుతుంది. అది ఎందుకు నవ్వుతుందో దానికే తెలియదు కొన్నిసార్లు. సో అది నాన్ స్టాప్ ఉంటుంది అనమాట. సో అలా అందరం ఎంజాయ్ చేసాము. ఒకటి 2 ఉయ్యాలలు బాగుంటే లైక్ అందరం స్వింగ్ చేసాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హెల్ప్ టు అస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Life of Puppala. For more such videos, do comment. Thank you.